तेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा दां सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांतराधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం క్లాస్. అందరికీ శ్రీమద్ భాగవతం నిత్యం శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతం. ఈరోజు శ్లోకం అందరికీ తెలిసిన విషయమే, మొత్తం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ పరీక్షిత్ మహారాజు గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మాట చెప్పుకునేసి మనం భాగవతంలోకి ఎంటర్ అవుదాం. సో బిఫోర్ గోయింగ్ టు ద శ్రీమద్ భాగవతం విల్ డిస్కస్ స్మాల్ పాయింట్ అండ్ విల్ గో ఇన్ టు ద భాగవతం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం భక్తి చేయాలని ఇష్టం మనకందరికీ ఉంది కదా. ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. సో మార్నింగ్ లేస్తున్నాం, జపం చేస్తున్నాం, తర్వాత మళ్ళీ భగవంతునికి సంబంధించిన యాక్టివిటీస్ సర్వీసెస్ కొన్ని చేసుకుంటున్నాం. సాటర్డే సండే వస్తుంది, అప్పుడు కూడా చేస్తున్నాం. బుక్ రీడింగ్ చేస్తున్నాం. హోప్ యు ఆర్ ఆల్ రీడింగ్ ద బుక్స్ నేను అనుకుంటున్నాను. ఓకే, సో వీఆర్ ఆల్ డూయింగ్ జప ఎవ్రీ డే అండ్ we're doing some services on Saturdays, Sundays. We are also doing some services. Also, we are reading Srimad Bhagavatam or any other scriptures or Srila Prabhupada books, including Bhagavad Gita. అయితే శ్రీల ప్రభుపాదులు రాసినటువంటి పర్పట్స్ మనం చూస్తే ఏమవుతుందంటే, అందులో కేవలం శ్లోకం మీని మాత్రమే ఉండదు, ఇంకొన్ని డైరెక్షన్స్ ఉంటాయి కదా. కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ రీడ్ శ్రీల ప్రభుపాద పర్పట్, ఇన్ ద పర్పట్ నాట్ ఓన్లీ ద మీనింగ్ ఆఫ్ ది శ్లోక బట్ ఆల్సో సమ్ డైరెక్షన్స్ ఆర్ దేర్. మనకి మార్గదర్శకం, సమ్ డైరెక్షన్స్ ఆర్ దేర్ ఫర్ అవర్ లైఫ్. ఇన్ శ్రీమద్ భగవద్గీత దెర్ ఈజ్ వన్ శ్లోక. వై వీఆర్ డిస్కసింగ్ దిస్ టుడే మీన్స్, మనం ఎందుకు ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నామంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఒక స్కేల్ ఇస్తున్నారు, ఒక మెజర్మెంట్ చేసుకునే దానికి. ఆ మెజర్మెంట్లో మనం ఎక్కడున్నాం మనం తెలుసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. కేవలం రొటీన్ లైఫ్ చేసుకోకుండా భక్తిలో మనం ఏ స్థాయిలో ఉన్నాం తెలుసుకోవడం కోసం. సో వీ హ్యావ్ టు మెజర్ అవర్ సెల్ఫ్ వేర్ వీఆర్ ఇన్ భక్తి. నాకు ఇంకా భక్తి కుదరట్లేదు, నాకు ఇంకా భక్తి రావట్లేదు, నాకు ఇంకా టేస్ట్ రావట్లేదు, నాకు ఇంకా భగవంతుడంటే సంపూర్ణమైనటువంటి ఇష్టం కలగట్లేదు, నాకు ఇంకా భగవంతుని మీద భక్తి చేయడం అంటే ఒక యాక్టివిటీ లాగానే కనిపిస్తూ ఉంది, నేను అందులో అబ్జర్వ్ అవ్వలేకపోతున్నాను, అందులో మునగడం లేకపోతున్నాను, టేస్ట్ నేను దాంట్లో ఎంజాయ్ చేయట్లేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద భక్తి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే కృష్ణ హోల్ హార్టెడ్లీ. ఇంకా కోరికలతోనే, ఇంకా నా పనుల కోసమే నేను భగవంతునికి కనెక్షన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఆయనతో కనెక్షన్ అయితే నా కోరికలు తీరుతాయి, అంత మాత్రమే మనం చేసుకుంటూ ఉంటే మనకి ఒక శ్లోకం గుర్తుకు రావాలి శ్రీమద్ భగవద్గీతలో. ఇఫ్ యు ఆర్ డూయింగ్ భక్తి ఓన్లీ ఫర్ యువర్ పర్సనల్ వాంట్ సమ్ పర్సనల్ బెనిఫిట్, దెన్ యూ హ్యావ్ టు రీడ్ వన్ శ్లోక ఇన్ శ్రీమద్ భగవద్గీత. ఆ శ్లోకం ఏంటంటే, నేను శ్లోకం చెప్పను, ఫస్ట్ మీనింగ్ చెప్తాను. అందులో పర్పట్లో ప్రభుపాదుల వారు రాస్తున్నారు, జంతువుల వలె శ్రమిస్తూ
అజ్ఞానంతో నిండి బాగా కష్టపడి ఫలితాన్ని నేనే అనుభవించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారంట. మనం మెజర్ చేసుకోవాలి. మనలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నామా ఇంకా? ఇలా ఉంటే భగవంతుని మీద టేస్ట్ ఉండదు. ఓకే. ఎనీబడీ లైక్ యానిమల్ కైండ్ ఆఫ్ ప్రొపెన్సిటీ. దట్ మీన్స్ ఐ వాంట్ టు స్ట్రగుల్ అ లాట్ అండ్ ఐ వాంట్ టు ఎర్న్ మోర్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్. ఇది శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నారు. ఒక డాంకీని, ఒక గాడిదను ఉదాహరణగా తీసుకున్నాడు. నేను చెప్పట్లేదు, ప్రభుపాద్ చెప్తున్నారు. కోర్స్ ఈయన ప్రభుపాద్ కూడా స్క్రిప్చర్స్‌లో ఉన్నది చెప్తాడు. దిస్ ఈస్ బీన్ సెడ్ బై శ్రీల ప్రభుపాద. ప్రభుపాద సేస్. ప్రభుపాద సేస్ మీన్స్ స్క్రిప్చర్ సేస్. బాగా కష్టపడి, రాత్రింపవళ్ళు కష్టపడి కదా! ఈ మాట మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ వింటూ ఉంటాం. రాత్రింపవళ్ళు కష్టపడి పని చేసి సంపాదించాను నేను శ్రమ చేసి. నేనే ఎంజాయ్ చేయాలి. సో, గాడిద కూడా రాత్రింపవళ్ళు కష్టపడి పని చేస్తది గడ్డి తినడానికి. ఎవరు మన యజమాని? పని ఇచ్చేవాడే యజమాని. ఆయన కోసం మనం పని చేస్తాం. అది ఆఫీసో, షాపో, రైతో వాటెవర్. సో, డే అండ్ నైట్ వి విల్ స్ట్రగుల్ టు ఎర్న్, జస్ట్ టు ఫిల్ అవర్ బెల్లీ. For whom we are working? Our boss. He is also a human being. Maybe in your business, maybe in your job, wherever it is. ఇది చేయకూడదంట. ఇలా చేస్తే వాళ్ళని ఏమంటారు? మూఢులు అంటారంట. మరి మూఢులకి భగవంతుని యొక్క కరుణ ఉంటుందా? అవకాశం ఉంటుందా? నమాం దుష్కృతో మూఢా ప్రపద్యంతే నరాధమా. దుష్టులైన మూఢులకి నన్ను వాళ్ళు, మూఢులు ఎవరైతే ఉంటారో, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా శరణు వాళ్ళు వేడలేరు. అంటే నా టేస్ట్ వాళ్ళకి తెలియట్లేదు. సో, ఇది మెజర్‌మెంట్ మనకి. ప్రభుపాదులు ఇస్తున్నటువంటి మెజర్‌మెంట్. సో, ఇందులో మనం ఎక్కడన్నా ఉన్నామా? లేకపోతే భగవంతుడిని కూడా మన లైఫ్‌లో తీసుకొని కంటిన్యూ చేస్తున్నామా మన లైఫ్? సో, మనకు టేస్ట్ రాకపోతే ఇలాంటి శ్లోకాలు మనం చదువుకుంటుంటే మనకు టేస్ట్ వస్తుంది. మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతంలో ఎళ్ళబోతున్నాం. ఓకేనా? దిస్ వెరీ ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతంలో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అందులో పరీక్షిత్ మహారాజు గురించి మనకు డీటెయిల్‌గా వస్తుంది. అందులో ఒక చిన్న శ్లోకం మనం ఈరోజు చదువుకుంటున్నాం. సో, ఐయామ్ రీడింగ్ ద శ్లోక 14, 9థ్ శ్లోక, ఒకటో స్కందము 4వ అధ్యాయం 9వ శ్లోకంలో అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహినః. అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహినః. పర్షియన్ మహారాజు భాగవతోత్తముడనియు అతని జన్మ కర్మలు అత్యంత ఆశ్చర్యము అని చెప్పబడి ఉండెను. దయచేసి అతని గురించి మాకు తెలియజేయము అని సుతగోస్వామిని శౌనకాది మునులు అడుగుతున్నారు. ఇంగ్లీష్లో కూడా మనం ఒకసారి ట్రాన్స్లేషన్ చదువుకుందాం. ఇట్ ఈస్ సెడ్ దట్ మహారాజా పరీక్షిత్ ఈజ్ ఎ గ్రేట్ ఫస్ట్ క్లాస్ డివోటీ ఆఫ్ ది లార్డ్ అండ్ that his birth and activities are all wonderful. Please tell us about him. పర్పోర్ట్ కూడా ఒకసారి చదివేద్దాం మనం. తల్లి గర్భమున దేవాది దేవుడైన కృష్ణునిచే రక్షించబడినందుకు పరీక్షిత్ మహారాజు జననం అత్యంత అద్భుతమైనది. గోహత్యకు తలపడుతున్న కలిపురుషుని దండించిందున అతని కర్మలు కూడా అద్భుతములై ఉన్నవి. గోహత్య అనగా మానవ సంఘ వినాశనముకు భావం కనుక పాపమునకు ప్రతినిధి అయిన వాడి నుండి గోవును రక్షించుటకు పరీక్షిత్ మహారాజు ప్రయత్నం చేశారు. మృత్యువాతను గురించి ముందుగానే ఎరిగి ఉన్నందున అతని మరణం కూడా మహాద్భుతమై ఉన్నది. నిక్కముగా ఇది మనుజుడు అద్భుతమైన విషయం. ఆ విధంగా అతడు గంగా తటమున ఆసీనుడై శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలల శ్రవణం చేయుట ద్వారా దేహత్యాగం చేయుటకు ఉద్యుక్తుడయ్యను. శ్రీమద్ భాగవతం శ్రవణం చేసినంత కాలం అతడు ఆహార పానీయాలు ముట్టలేదు, క్షణకాలం నిద్రపోలేదు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు విషయమున ప్రతియూ మహా అద్భుతమైనది. అతని కర్మలు నిక్కముగా శ్రవణదాయకములు. అట్టి వాణిని గురించి విపులంగా శ్రవణం చేయవలనే కోరిక ఇక్కడ తెలుపబడింది. ది బర్త్ అండ్
The birth of Maharaj Parikshit is wonderful because in the womb of his mother, he was protected by personality of Godhead Sri Krishna. His activities are also wonderful because he chastised Kali, who was attempting to kill cow. To kill cow means to end human civilization. He wanted to protect the cow from being killed by the great representative of sin. His death is also wonderful because he got previous notice of his death, which is wonderful for any mortal being. And thus, he prepared himself for passing away by sitting down on the bank of the Ganga and hearing the transcendental activities of Lord. During all the days, he heard Bhagavatam. He did not take food or drink, nor he sleep a moment. So everything about him is wonderful, and his activities are worth hearing attentively. The desire is expressed herein to hear about him in detail. పరీక్షిత్ మహారాజ్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి చెప్తున్నారు. తర్వాత 1-2 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు గురించి వస్తుంది. పరీక్షిత్ మహారాజు గురించి మనం ఎప్పటి నుంచో వింటున్నాము. కానీ విన్నా కూడా మళ్ళీ మళ్ళీ మనం వినాల్సి వస్తుంది. ఎందుకు వినాలంటే పరీక్షిత్ మహారాజు కూడా అదే చేశాడు. అక్కడ ఉన్నటువంటి సౌనకాది ఋషులకు కూడా పరీక్షిత్ మహారాజు గురించి ఆల్రెడీ తెలుసు. ఈ శ్లోకంలో దానికి మనకి ఒక చోట క్లూ దొరుకుతా ఉంది. ఏమని అంటే పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడనియు అంటే వాళ్ళే చెప్తున్నాడు. సూత గోస్వామికి సౌనకాదుల ముందే చెప్తున్నారు ఏమని, ఆయన భాగవత ఉత్తముడు అంటే ఆల్రెడీ పరీక్షిత్ మహారాజు గురించి ఆల్రెడీ ఐడియా ఉంది. ఆయన రాజ్యంలోనే ఉన్నారు కదా. అంటే పరీక్షిత్ మహారాజుకు అన్నీ తెలుసు. కృష్ణుని గురించి కూడా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ హిస్ బంధువే భగవంతుడు. తెలిసినా కూడా మళ్ళీ అడిగి తెలుసుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ సౌనకాది మునులు కూడా మళ్ళీ అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ పరీక్షిత్ మహారాజు కూడా మళ్ళీ అడిగి తెలుసుకుంటారు సుఖదేవ గోస్వామి నుంచి. అంటే వాళ్ళు వినే శరీర త్యాగం చేసిన తర్వాత భగవద్ధామం చేరుకుంటున్నారు. మనకు కూడా పరీక్షిత్ మహారాజు గురించి బాగా తెలుసు. అయినా కూడా మనం మళ్ళీ మళ్ళీ వింటాం. వింటూనే హియరింగ్ టిల్ ద ఎండ్. సో హియర్ Saunakadi Munis, they're asking about Parikshit Maharaj, and Parikshit Maharaj is exalted personality. He's a devotee. Everybody knows here. They know, but still they're asking Suta Goswami to explain in detail about Parikshit Maharaj. In fact, they are in the same kingdom where Parikshit Maharaj was ruling. Still, they want to hear about him. And also Parikshit Maharaj, he also know about the Krishna. He himself is close relative of Krishna. He know about him clearly. But still, again, he want to hear about Krishna. Simply hearing. And by hearing only, he left his body and they reach Sridham. So like the way, we know about Parikshit Maharaj, but still, we have to hear more and more till end. కదా? ఇందులో ఈ శ్లోకంలో మనకి ఒక పదం వస్తుంది. ఏమని? మహాభాగవతుడు. ఫస్ట్లోనే వస్తుంది. పరీక్షిత్ మహారాజు భాగవత ఉత్తముడు అంటే మహాభాగవతుడు. ఎవరు మహాభాగవతుడు? ఎవరిని మహాభాగవతుడు అంటాం మనం? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే అందరిలో భగవంతుని చూస్తాడు. కృష్ణ ప్రేమతో నిండిపోయి ఉంటాడు. ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ, లోభం కానీ ఉండదు. ఇవి ఉంటే అసలు డ్యూటీనే కాదు. భాగవతోత్తంలో తర్వాత సంగతి. అంటే అసూయ ఉండకూడదు. దయా, కరుణ, సౌమ్యత, శాంతి స్వభావం ఇవి ఉండాలి. తర్వాత కృష్ణునికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి. ఇన్ ది శ్లోక వీ హ్యావ్ ఎ వర్డ్ కాల్డ్ భాగవత ఉత్తమ. ఫస్ట్ క్లాస్ డివోటీ. హూ ఇస్ ఫస్ట్ క్లాస్ డివోటీ? He sees Krishna everywhere. You have seen in Prahalada movie. He sees Krishna everywhere. And he is filled with the love of Krishna. You don't have any angry, any greedy, jealousy. These things should not be there. If he has, he's not even devotee also. If at all he feeling all these
ఫీలింగ్స్, భావాస్ మీన్స్ హీ ఈజ్ నాట్ ఎ డివోటీ. అండ్ యూ నీడ్ టు హ్యావ్ దయా, కరుణ, పీస్ఫుల్నెస్, అన్యాభిలాషిత శూన్యం. ఇది మనకి రూప గోస్వామి వారు చెప్తారు. అన్యాభిలాషిత శూన్యం, వేరే అభిలాష లేని జీరో, అన్ని కోరికలు కూడా సున్నా, శూన్యం. కానీ భగవంతుని కోసం మాత్రమే ఆయన పనిచేస్తాడు. వాళ్ళని ఏమంటామంటే శుద్ధ భక్తుడు అంటాం. శుద్ధ భక్తుడన్నా మహాభాగవతుడన్నా ఒకటే. అన్యాభిలాషిత శూన్యం మీన్స్ ఎనీ అదర్, నో సెకండ్ థాట్, నో సెకండ్ వాంట్స్, ఓన్లీ వన్ వాంట్, నో సెల్ఫిష్, సర్వింగ్ కృష్ణ విత్ లవ్. Those are all we call Shuddha Bhakta, pure devotee or Mahabhagavata. So that's very important. Like that in our even our Bhakti Rasamrita Sindhu, one shloka will be there. Sarvopadi Vinirmuktam. వినిర్ముక్తం మీన్స్ అన్నీ పక్కన పెట్టేసి, ఎట్లా పెడతాం మనం? అన్నీ పెట్టలేము కదా. పెట్టగలమా మన జీవితంలో అన్నీ పక్కన పెట్టేసి? అవ్వదు కదా. కెన్ వి లీవ్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఓన్లీ కృష్ణ సర్వీస్? దిస్ ఇస్ డిఫికల్ట్, నో? దెన్ హౌ? సో దెన్ వాట్ వీ నీడ్ టు, దేర్ ఈజ్ వన్ షార్ట్ కట్. అప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ వదిలేసి కృష్ణుని అందులో తీసుకురాం కాబట్టి ఏం చేయాలి? వీటిని అన్ని కృష్ణులో పెట్టేసేయాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా కృష్ణార్పణమస్తు అని చేసుకుంటూ పోవాలి, కనెక్షన్ పెట్టేసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు లింక్ అవర్ వర్క్ అండ్ కృష్ణ. దట్ ఈస్ ద షార్ట్ కట్. ఓకే. సో ఈ మహాభాగవతులకి మనకి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. మనం చెప్పుకుంటే ప్రహ్లాద్ మహారాజ్ కావచ్చు, అంబరీష్ మహారాజు, నారదముని, సుఖదేవ్ గోస్వామి, అలాగే మన కలియుగం ఇక్కడ హరిదాస్ ఠాకూరు, మన చైతన్య మహాప్రభు, శ్రీల ప్రభుపాదులు, గోపికలు కూడా. ఎవరైతే, సో దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మహాభాగవతాస్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్. ప్రహ్లాద్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, నారదముని, ఆల్సో సుఖదేవ్ గోస్వామి, హరిదాస్ ఠాకూర్. We heard the story of Haridas Thakur a few days back. Also gopis. Even our Srila Prabhupada also. సో మనం డెఫినేషన్ చూసుకుంటే శ్రీల ప్రభుపాద ఖచ్చితంగా మహాభాగవతులే. సో ఎవరికైతే ప్రపంచమంతా కృష్ణుని రూపం కనిపిస్తూ ఉంటుందో, ఎవరి హృదయం కృష్ణ ప్రేమతో నిండిపోయి ఉంటుందో అతనే మహాభాగవతుడు. హూజ్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ కృష్ణ, లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ కాల్డ్ మహాభాగవత, శుద్ధ భక్త. ఓకే, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో శ్లోక ఇస్ దేర్ ఇన్ శ్రీమద్ భగవద్గీత. మహాత్మానంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతే అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యం. దిస్ ద శ్లోక. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే నన్ను ఆశ్రయించి ఓ పార్థ సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారో, అనన్యమైన చిత్తంతో కేవలం నాలోనే మనస్సు పెట్టి నా భక్తిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు వచ్చేసి మహాత్ములు. హూ ఇస్ మహాత్మ యాజ్ పర్ భగవద్గీత? Whoever able to understand this all creation by Krishna, he is the cause of all causes, and also infallible chittam, thinking of Krishna all the time, and all his heart is filled by Krishna bhakti, is called Mahabhagavata. So it is there in Bhagavad Gita, it is there in Bhakti Rasamrita Sindhu, it is there in Bhagavad Gita. Everywhere it is mentioned what is Mahabhagavata or Mahatma or Shuddha Bhakta. Okay, this is very important. And Srimad Bhagavatam also there is one shloka. The most advanced devotee sees within everything the soul of all souls, the supreme personality of Godhead, Sri Krishna. Consequently, he sees everything in relation to the Supreme Lord and understand that everything that exists eternally is situated within him. అర్థమవుతుందా? ఇది మనం చెప్పుకున్న ఇంతవరకు తెలుగులో. యోమాం పశ్యతి సర్వత్ర. ఎవరైతే అన్ని చోట్ల భగవంతుని చూడగలుగుతాడో అతను. తర్వాత ఇదే శ్లోకంలో ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఏంటంటే,
పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుక, పరీక్షిత్ మహారాజు యొక్క మరణము. సరే, ఇవి రెండు కూడా అతి అద్భుతంతో ఉంటాయి. ఈ మధ్యలో పరీక్షిత్ మహారాజు యొక్క యాక్టివిటీస్ ఏవైతే పనులు చేస్తారో అవి కూడా అద్భుతంగా ఉంటాయంట. ఎట్లా అద్భుతం పా? చూడండి, అతని పుట్టుక కూడా కృష్ణునితో ముడిపడి ఉంది. అతని మరణం కూడా కృష్ణునితో ముడిపడి ఉంది. కనెక్షన్ చూడండి. So Parishit Maharaj, his activities are wonderful. Why wonderful? His birth and death also wonderful. Why is wonderful? Means his birth is begin with Krishna, and his death also connected with Krishna. Right? We know that. When after Srimad మన ఇక ఈ భారతం ఎండింగ్లో కదా, భారతం ఎండింగ్లో ఏమవుతుంది? ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే, అపాండవులు అవ్వాలి, అసలు పాండవులు అనేవాడు వాళ్ళ వాళ్ళ డైనస్టీ, వాళ్ళ వంశమే ఉండకూడదు అని చెప్పేసి బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు అదే సమయంలో పరీక్షిత్ మహారాజు వాళ్ళ తల్లి ఉత్తర గర్భంలో ఉంటాడు. ఎవరు ఉత్తర అని అడగద్దు, ఇంకా మనకు తెలిసే ఉంటుంది. ఉత్తర గర్భంలో ఉంటాడు శిశువుగా. అప్పుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆ ఉత్తర గర్భాన్ని బ్రహ్మాస్త్రపు ఆ వినాశనం నుంచి రక్షిస్తాడు. ఆ గర్భంలో ఉన్న శిశువును పరీక్షిత్తుని భగవంతుడే స్వయంగా రక్షిస్తాడు. నిజంగా అక్కడ కృష్ణుడు ఒకవేళ రక్షించకుండా ఉండింటే అపాండవం అయ్యేది. అంటే మొత్తానికి ఇంకా పాండవ వంశం అక్కడితో క్లోజ్ అయిపోయేది. సో ఇది అద్భుతమే కదా. అందుకే ఆయన జన్మ మహాశ్చర్యం అని చెప్పబడింది ఇక్కడ శ్లోకంలో. ఎండ్ ఆఫ్ ది శ్రీమద్ భారత వార్. సో అశ్వత్థామ వాంటెడ్ టు కిల్ ఎవ్రీబడి and he wanted to close the dynasty of the Pandavas. So that's the reason why he released his Brahmastra, and that Brahmastra directed to womb of Uttara. Then Krishna Bhagavan himself, he went inside the Uttara's womb and he protected the small baby Parishit Maharaj. So this is actually wonderful. ఇది ఎందుకు ఆశ్చర్యం? ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా? ఇప్పుడు ఈ కాలంలో జరిగిందా? మరి జరగదు. సో మనకు అలవాటు ఒకటి ఉంది ఏంటి, ఏదైనా విచిత్రము ఏదైనా వండర్ఫుల్ ఉంటే మనం కనీసం చూస్తాం, వింటాం, దాని గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ ఆశ్చర్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో వీ హ్యావ్ ఎ టెండెన్సీ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ వండర్ఫుల్, వీ వాంట్ టు నో అబౌట్, వీ వాంట్ టు హియర్ అబౌట్ దట్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఆల్సో. ఆ తర్వాత ఆయన యాక్టివిటీస్ కూడా ఆశ్చర్యకరమైనవే అంట. ఆయన ఏం చేశాడంటే, ఒకసారి వెళ్తూ ఉంటే ఒక నల్లని మనిషి ఒక ఆవుని తంతున్నాడంట. ఈవెన్ చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు కత్తి తీసి అతన్ని చంపడానికి వెళ్ళిపోయాడనమాట. ఎవరు అతను అంటే కలిపురుషుడు. గోవు అంటే ధర్మం. గోవు రూపంలో ఉన్న ధర్మాన్ని చంపడానికి ఆ కలిపురుషుడు పోతూ ఉంటే ఆ కలిని చంపడానికి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి కనిపించేది, పరీక్షిత్ మహారాజు ఆవుని చంపుతున్నటువంటి ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళారు. అంటే ఆవు అంటే అంత పవిత్రం ఆ కాలంలో, ఇప్పుడు కూడా పవిత్రమే. సో హిస్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో వండర్ఫుల్. వై? బికాస్ దెర్ ఈస్ వన్ యాక్టివిటీ కాల్డ్, వెన్ Parishit Maharaj was somewhere in the jungle, he was traveling, and he saw a black personality was trying to kill one cow. This cow it is dharma only, and the personality who is killing is a Kalipurusha. Then Parishit Maharaj trying to save that cow from him, and he wanted to, Parishit Maharaj trying to kill that personality. He is a Kalipurusha. His activities are also wonderful. In fact, మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది, పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత ఎండింగ్లో పుట్టిన తర్వాత ఆయన జాతకం చెప్పిస్తారనమాట. జాతకం చెప్పిస్తే అతనిని చాలా గొప్ప వాళ్ళతో పోల్చడం జరుగుతుంది. భానురాజుతో, ఇంద్రునితో, ధర్మరాజుతో, వాళ్ళతో సమానంగా ఉంటాడు. పరిపాలనలో రామునింత పరిపాలన రామునిలాగా పరిపాలన చేస్తాడు అని ఆ జ్యోతిష్యంలో వస్తుంది.
So when Parikshit Maharaja born, they discussed about the horoscope of Parikshit Maharaj. In that clearly mentioned that he is a exalted personality. He ruled the kingdom like anything, like Indra, like Rama, like the way. కాబట్టి ఆయన పరిపాలన కూడా ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. నిజంగానే అట్లాగే ఉండింది. ఆ తర్వాత జనమేజయ మహారాజా, ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు అట్లా వచ్చారు. దెన్ ఆఫ్టర్ పరీక్షిత్ మహారాజ్, దెన్ జనమేజయ, లైక్ దట్. హిస్ డైనస్టీ స్టిల్ అగైన్ కంటిన్యూడ్. సో అతని యాక్టివిటీస్ కూడా అద్భుతం. మరి మరణం ఎట్లా అద్భుతం? ఆయన మరణం గురించి ఆయనకి ముందే తెలుసు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. కానీ పరీక్షిత్ మహారాజుకి తెలుసు. దిస్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ దట్ హీ నో అబౌట్ హిస్ డెత్, వెన్ హీ ఈస్ గోయింగ్ టు డై. ఎనీబడి నోస్ హియర్ when is going to be happen our death? No. So it is also very, very wonderful. So that's why his birth and death and activities all are wonderful. ఆయన యొక్క పుట్టుక, మరణము, తర్వాత ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా అద్భుతమైనవి, మహాశ్చర్యమైనటువంటివి అని చెప్తున్నాడు. సో 7 రోజులు ఉపవాసం ఉండి, నిద్ర లేకుండా, తిండి లేకుండా, తాగకుండా గంగానది ఒడ్డున పరీక్షిత్ మహారాజు శ్రవణం చేశారంటే ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఉండాలి. ఏదైనా ఇంట్రెస్టమైన పని మనం చేస్తుంటే మనకు ఆకలి, భోజనం గుర్తుకు రావు. సహజం ఇది. మనం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటే మనం మర్చిపోతాం పనుల్లో పడి. ఎందుకంటే ఆ పని అంటే మనకి ఇష్టం, ఇంట్రెస్ట్ ఉండి ఉండాలి. అట్లే పరీక్షిత్ మహారాజు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే భోజనము, డ్రింకు, నిద్ర కూడా మర్చిపోయారంట. అసలు లేవు, ఏమీ లేవు. మొత్తం 7 రోజులు ఇట్లే చేశారంట. సో పరీక్షిత్ మహారాజ్, he didn't take any food and drink. Even he didn't sleep also when he was hearing the Srimad Bhagavatam, the transcendental Srimad Bhagavatam. Generally, we also, when we are doing some interesting work, we generally don't think about the food and water generally, right? Our mother and father will call, our time is up, come take the food. So how much interest Parikshit Maharaj was showing to hear about Krishna, hear about Srimad Bhagavatam. That same Bhagavatam is there in our hand today. అదే భాగవతాన్ని మనం ఈరోజు కూడా వింటున్నాం. సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఇంకొక పాయింట్ ఉంది శ్లోకంలో. శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు ఏమని అంటే, టు కిల్ కౌస్ మీన్స్ టు ఎండ్ హ్యూమన్ సివిలైజేషన్. ఇట్స్ వెరీ, వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆవులను చంపడం అంటే మానవ జాతి వినాశనం అంటున్నాడు శ్రీల ప్రభుపాద వారు. అంటే ఆవు లేకపోతే వినాశనం జరుగుతుంది, లేదా వినాశనం అయినప్పుడు ఆవు కనిపించదు. ఇక్కడ వినాశనం అంటే అన్నీ క్లోజ్ అయ్యి భూమి మీద ఒక చీమ కూడా ఉండకుండా అది కాదు. వినాశనం అంటే మంచితనం లేకపోవడం. హ్యూమన్ సివిలైజేషన్ విల్ ఎండ్ మీన్స్ ద వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ విల్ నాట్ బి దేర్ ఆన్ ద ఎర్త్ ఇఫ్ యూ కిల్ ద కౌస్. ఇన్ఫ్యాక్ట్ మనకి చాలా పురాణాల్లో చెప్పబడింది, కలియుగ అంతంలో తులసి ఉండదంట, ఆవు ఉండదంట, కేవలం వృందావనం ఉంటుంది, పూరి ఉంటుంది, తర్వాత కాశీ క్షేత్రం ఉంటుంది అని క్లారిటీ ఉంది. ఆవు ఉండదంట. అంటే ఏ రేంజ్‌లో కలియుగంలో ఉంటుందో చూసుకోండి. ఈ మాట ఎందుకు మనకు అంటే, మనం ఇప్పుడు గోలోక బృందావనం వెళ్ళలేకపోతే, ఇప్పుడు మనం భగవంతుని సేవ చేసుకొని గోలోక బృందావనం వెళ్ళలేకపోతే, మళ్ళీ ఎప్పుడు పుడతామో ఏమో! ఆ కలియుగంలో, ఆ ఎండింగ్‌లో పుడితే, ఆవు లేనప్పుడు, తులసి ఇవన్నీ ఏమి లేనప్పుడు పుడితే మన బతుకేంటి? అప్పుడు వినడానికి శ్రీమద్ భాగవతం ఉండదు, భారతం ఉండదు, రామాయణం ఉండదు, భగవద్గీత ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు. ఇస్కాన్ కూడా డౌటే కలియుగాంతంలో. అందుకే ప్రభుపాద ఏమంటున్నా అంటే, సీరియస్‌గా ఇప్పుడే భక్తి చేసుకొనేసి, మనకు కావాల్సిన పర్మనెంట్ ఫ్రెండ్ దగ్గరికి, భగవద్ధామంకి వెళ్ళిపోవాలి. సో ప్రభుపాద సేస్ హియర్, ఇట్ ఈస్ సెడ్ ఇన్ many other Puranas, in the end of the Kali Yuga, in the end of the Kali Yuga, there will not be Tulsi, there will not be cow, there will not be dhamas. తీర్థస్థానాలు ఉండవు. సో ద పాయింట్ ఈజ్, we have to
Plan ourselves, go back to Godhead as soon as possible. If you get birth again, in this situation, when the cow is not there, when the tulasi plant is not there, when the devotees are not there, when there is no Srimad Bhagavatam, Srimad Bhagavad Gita, and then what you will do that time? So that's why stop this cycle of birth and death. అందుకే ఈ సైకిల్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం అత్యవసరం అంటాడు ప్రభుపాద. అత్యవసరం. అత్యవసరం అంటే ఒక్క క్షణంలో బయటపడడం. క్షణాల్లో బయటపడాలి. మొన్నెక్కడో బస్సు కాలిపోయింది. అత్యవసర ద్వారం నుంచి బయటకొచ్చిన వాళ్ళు రక్షించబడి ఉంటారు. ఎమర్జెన్సీ. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ ఇన్ దిస్ కలియుగ. రీడింగ్ శ్రీమద్ భాగవతం, అండర్స్టాండింగ్ కృష్ణ, గో టు బ్యాక్ టు గాడ్ హెడ్ ఈజ్ ద ఎమర్జెన్సీ, నాట్ ద రిక్వైర్మెంట్. అవసరం కాదు, అత్యవసరం. ఎందుకు కవు గురించి అంత మాట్లాడుతున్నారు ఇక్కడ? చూడండి, మన వ్యవసాయము, మన ఆర్థిక వ్యవస్థ, వాటిల్లో మన ఆవుల పాత్ర చాలా ఉంటుంది కదా. సో అదేవిధంగా మన హిందూ సంప్రదాయంలో దాని పవిత్రత చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దానికోసం ఫైట్ జరుగుతుంది. వీరేంద్ర శాస్త్రి ఈ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్తున్నారు. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మన ప్రయత్నం మనం చేయాలి. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యావింగ్ కౌ? So it is related to many other things. See, it is related to our agriculture and economy also. And auspicious, especially in our Sanatana Dharma. This is very important. That's why now people are fighting. Gomatani wanted to have a animal of the nation. ఇది పవిత్రత. అంటే హిందూ ధర్మంలో ఆవును గోమాతగా పూజిస్తాం, అందరు తెలుసు. కేవలం జంతువు మాత్రంగా మనం తీసుకోం ఆవుని. ఒక సంపదగా, ఒక శుభానికి చిహ్నంగా, ఒక దయగా, ఒక దేవతగా మనం చూస్తాం. విల్ నాట్ సింప్లీ థింక్ కౌ యాజ్ ఎ యానిమల్. వి ఆల్సో థింక్ దట్ ఇట్ ఈస్ అవర్ అసెట్. ఇట్ ఈస్ సో ఆస్పీషియస్. పంచగవ్యం మీరు వినే ఉంటారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం. ఈ ఐదింటినే మనం ఏమంటాం అంటే పంచగవ్యం అంటాం. వీటిని మీకు తెలుసా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో? ఆయుర్వేదంలో అన్ని మందుల్లో మ్యాక్సిమం ఉపయోగిస్తారు. అంటే హెల్త్ ఆల్సో డిపెండింగ్ ఆన్ కౌ. సో ద మిల్క్, కర్డ్, ఘీ అండ్ గోమయం and gomutra. So all these five we together call panchagavya. So we use this in Ayurveda medicines, no side effects. సో ఇది బయట కూడా మనకి పూజ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆస్పీషియస్ థింగ్ని మనకి క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆస్పీషియస్ థింగ్స్ ఆన్ అవర్ సరౌండింగ్. ఆల్సో ఇట్ ఈస్ ఇన్సైడ్ అవర్ బాడీ, ఇట్ ఈస్ వర్కింగ్. మన శరీరంలో కూడా ఒక మందులాగా ఇది పనిచేస్తూ ఉంది. పూజల్లో యూజ్ చేస్తాం మనం. అన్ని రకాలుగా ఆవుని మనం పవిత్రంగా ఉపయోగించుకున్నాం. సో ఇంకా రకరకాలుగా కూడా యూజ్ చేస్తున్నారు. సైంటిఫికల్లీ మనం దాన్ని జీవ ఇంధనంగా, తర్వాత బయోగ్యాస్గా కూడా యూజ్ చేస్తాం. సో దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్. అందుకే శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, ఒక ఆవు ఒక అర్ధ ఎకరా ఉంటే జీవితం అంతా ఆనందంగా భక్తిగా గడిపేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటారు. దట్స్ వై శ్రీల ప్రభుపాద సేస్ 1 cow and half acre if you have, lifelong you can be very very happy. You can serve Krishna happily. That's what Srila Prabhupada says. So in this shloka what we discussed here few important points. Who is Bhagavatottama? దెన్ అంటే భాగవతోత్తములు అంటే ఎవరు అది తెలుసుకున్నాం. దాని తర్వాత పరిషత్ మహారాజు యొక్క జన్మ, కర్మ, అతని యొక్క మరణం కూడా అత్యంత ఆశ్చర్యకరమైనవి అని చెప్పుకుంటున్నాం. ద బర్త్ అండ్ డెత్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ పరిషత్ మహారాజా వర్ వండర్ఫుల్. అలాంటి వండర్ఫుల్ అయినటువంటి జీవితము, అలాంటి వండర్ఫుల్ అయినటువంటి రాజు గురించి, పరిషత్ మహారాజు గురించి మాకు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? సూత గోస్వామికి అక్కడ ఉన్నటువంటి సౌనకాది మునులందరూ అడుగుతున్నారు. సో నెక్స్ట్ శ్లోకం కూడా మనకి పరిషత్ మహారాజు గురించే వస్తుంది. ప్రాబ్లీ మీకు తెలిసిన పాయింట్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ విల్ హియర్ అబౌట్ హిమ్.
మళ్ళీ మళ్ళీ ఆయన గురించే వస్తుంది 2, 3 సార్లు ఇప్పుడు. కానీ మనం వింటాం. ఓకేనా? సో, చూడండి, ఎందుకు శ్రీకృష్ణుడు రక్షించాలి పరీక్షిత్ మహారాజుకి? పరీక్షిత్ మహారాజు బయటికొచ్చిన తర్వాత వెతుకుతాడంట. ఎవరు నన్ను రక్షించింది? ఎవరు నన్ను రక్షించింది అని చెప్పేసి. అందుకే ఆయనని పరీక్షిత్ అని పేరు పెట్టాడు. లేకపోతే ఆయన పేరు పరీక్షిత్ కాదు. విష్ణురాతుడు. ఆయన నిజంగా పేరు విష్ణురాతుడు. సో, ఆఫ్టర్ హి వాస్ ఇన్ ద వూమ్ ఆఫ్ Uttara, then Krishna served him. Then he come out. After coming, he was searching for Krishna. Who saved me? Who saved me? Who saved me? So that's why his name is Parikshit. Otherwise, his name is Vishnurat. Okay. And Prabhupada says, ఇలాంటి శ్లోకాలు వచ్చినప్పుడు ప్రభుపాదు భక్తి గురించి వచ్చినప్పుడు ప్రభుపాద్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇందాక మనం చెప్పుకున్న నమాం దుష్కృతిలో మూఢాహ కావచ్చు. తర్వాత మహాత్మానంతు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. ఎందుకు ప్రభుపాద అంత డీటెయిల్‌గా ఇస్తారో కొన్ని అవసరం ఉన్న చోట్ల అంటే, ఇది నిజంగా అవసరం మనకి. శ్రీల ప్రభుపాద రైట్ సమ్‌వేర్ పర్పోర్ట్ వెరీ నైస్‌లీ, వెరీ ఎలాబొరేట్‌లీ లైక్ 4, 5 పేజెస్ ఆల్సో సమ్ టైమ్. వై? బికాజ్ ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. బికాజ్ ఇట్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు అస్. అది మనకి పక్కా ఉపయోగంలో ఉంటుందనమాట. అది మనకి సంబంధించే ఉంటుంది. అందుకే 4, 5 పేజీలు లేకపోతే ఆయన ఎందుకు రాయాలి? ఎప్పుడో చూడండి, ఇప్పుడు అప్పుడెప్పుడో జరుగుతుందో లేదో నాకు తెలీదు గానీ, ఇప్పుడు కవుని మాత్రం చాలా ఘోరంగా ట్రీట్ చేస్తా ఉన్నారు. దేర్ ఆర్ ఆహ్, హ్మ్, చెప్పుకోవడానికి బావుండదు. ఒకసారి ఏమైందంటే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇట్లాగ ఐటీలో పనిచేస్తా ఉన్నాడు. ఐటీలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి ప్రాజెక్ట్ వర్క్ కోసం స్పెయిన్‌కి, తర్వాత పోలాండ్‌కి ఆ ప్లేస్‌లలో పోవాల్సొచ్చింది. అక్కడ వాళ్ళు ఎక్కువగా బీఫ్ యూజ్ చేస్తారు. పోర్క్, బీఫ్‌ని యూజ్ చేస్తారు. సో, దిస్ పర్సన్ వెంట్ దేర్. ఆయన పోయి అక్కడ తీసుకున్నాడు. బీఫ్‌ని తీసుకున్నాడు. తీసుకునేసి బాధగా ఫీల్ అవ్వలేదు. ఇండియాకొచ్చి అందరితో చెప్తున్నాడు. నేను తీసుకున్నాను, నేను తీసుకున్నాను. నేను ఏదో గొప్ప సాధించాను. ఏదో యజ్ఞము, యాగం చేసిన వాళ్ళు చెప్పుకుంటారు చూడండి. మేము ఈరోజు యజ్ఞం చేయించాం. అలా చెప్తున్నాడు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఈ కలియుగం. So one time what happened, he know me and he also know me, I also know him. He's a Brahmana. He was working in IT, especially IT people, because they used to travel in some other countries, right? అందుకే జాగ్రత్త. So he traveled to Poland and Spain somewhere else, and he took beef. He took beef and he never felt shy. He never felt sorry. He came to India and he's simply enjoying the news and is simply sharing the same news to everybody and he's enjoying. So that is the పొజిషన్ ఆఫ్ కలియుగ. అందుకోసం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూస్‌లో డాక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం పొల్యూటెడ్‌గా ఉన్నారు. దే ఆర్ ఆల్ టేకింగ్ బీఫ్. జాగ్రత్త. మీరు ఏదైనా వస్తువు పర్చేజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా పర్చేజ్ చేయండి. బీ కేర్‌ఫుల్ వెన్ యూ ఆర్ పర్చేజింగ్ ఎనీ ఐటెమ్. మనం భగవంతునికి పెట్టి తింటున్నాము. భగవంతునికి అర్పించి తీసుకుంటున్నాము. ఎలాంటి వస్తువుని, ఎలాంటి ఐటెమ్‌ని భగవంతునికి అర్పిస్తున్నామో మనం ఆలోచించాలి. మనమే ఆలోచించాలి. వాటెవర్ వి టేక్ ఇన్‌సైడ్ that we offering to Krishna, then we are taking. What kind of food you are offering to Krishna? First you measure, test it. From where we are purchasing this? కేవలం మన మన కడుపు కోసం, కడుపు నింపుకోవడానికి మనం తినకూడదు. మనం తింటున్నది ప్రసాదం. భగవంతుని కడుపు నిండిన తర్వాత మనం తీసుకున్నాం. ఆయన ఆనందం పడిన తర్వాత మనం పడుతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ భగవంతునికి ఇస్తున్నాం మనం కృష్ణునికి మన ఇంట్లో. ఒక పెద్ద మనిషిలాగా ట్రీట్ చేసి ఆయనకు సేవ చేసుకుంటున్నాం. ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం మన వాళ్ళకి మనం? సో, జాగ్రత్త ఏదైనా వస్తువు మనం కొనేటప్పుడు బీ కేర్‌ఫుల్ వెనెవర్ యూ ఆర్ పర్చేసింగ్. సో, వి ఆర్ ట్రీటింగ్ కృష్ణ యాజ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ family member, and we respecting Krishna and we are praying Krishna, we are serving Krishna with that item, that food, and after that we are filling our belly. So be careful any item you are purchasing. We know this all things, but we have to remember sometimes. మనకు తెలుసు ఇవన్నీ, కానీ మనం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఓకేనా? సో విత్ దిస్
స్టాపింగ్ శ్రీమద్ భాగవతం హియర్. ఇక్కడ నేను భాగవతాన్ని స్టాప్ చేస్తున్నాను. ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే తీసుకుంటాను. హరే కృష్ణ. ఎనీ వన్ క్వశ్చన్ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. హరే ప్రభుజీ కృష్ణ. క్లాస్ చాలా బాగుంది. ప్రభుజీ పరీక్షిత్ మహారాజ్ పేరు చెప్పారు, విష్ణు రాతుడు. రాకుడునా? రాత త రాతుడు. విష్ణు అవునవును రాత్. అవును మాతాజీ. ఓకే ఓకే. అంటే ఈ పేరు ఎప్పుడు పెట్టారు ప్రభుజీ? ముందే ఉంటుందా, తర్వాత పరీక్షిత్గా మారుతుందా? అవును మాతాజీ. ఆయన భగవంతుడు ఎక్కడున్నాడు, నన్ను రక్షించిన వాడు ఎక్కడున్నాడని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటాడు, పరీక్ష చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన పేరు పరీక్షిత్ వచ్చింది. వెతికాడు అనమాట, పరీక్షిస్తూ వెతికాడు. అందుకే ఓకే ఆయన పేరు పరీక్షిత్ అంటాం మనం. ఓకే ఓకే. అది ఎక్కడ వినలేదు ప్రభుజీ, అందుకని అడిగాను. అవును థ్యాంక్ మాతాజీ. యూ. హరే కృష్ణ మాతాజీ. మీకు ఎక్కడ దొరికింది ప్రభుజీ రిఫరెన్స్? మీరు భాగవతం చదవండి మాతాజీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో విల్ స్టాప్ హియర్. హరే కృష్ణ ప్రభుజీ, మనోరంజన్ ప్రభుజీ. Hare Krishna Prabhu, Dhanat Prabhu, thank you for nice introduction in the early morning, and thank you all the devotees for your association in taking this Srimad Bhagavatam. And thank you Shravani Mataji for the question. And as a gratitude, we'll give I will loudly chant one time Hare Krishna Maha Mantra for his grace Prahlad Prabhuji, and his preaching activities should go happily and healthily. Along with that, and requesting 53 devotee logins, their near dear family members also should take a bhakti for the reason requesting prayers. ఇక్కడ ఉన్న 53 వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ బంధువులు కూడా మంచిగా కృష్ణ భక్తులు రావడం ప్రే చేసుకుందాం. టు గెట్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ ఆఫ్ ఇస్కాన్ కృష్ణరాజపురం వెరీ సూన్, ఫర్ దట్ రీజన్ రిక్వెస్టింగ్ ప్రేయర్స్. అందమైన ఇస్కాన్ కృష్ణరాజపురం టెంపుల్ త్వరగా రావాలని ప్రే చేసుకుందాం. ఎనీ స్పెషల్ ప్రేయర్స్ అదే హరే కృష్ణ? ఓకే, హరే కృష్ణ. The devotees who are going the road for distributing Srimad Bhagavatam, Srimad Bhagavad Gita, and other books of the Srila Prabhupada, they should go happily and come back happily for the reason requesting prayers. And yesterday, I think their Matajis were gone to Bangarpet. I think how many Matajis? 6. I think 6 Matajis visited Bangarpet out of Bangalore. And distributed around 54 books, Srila Prabhupada books, and they all, whoever received it, actually, they all should take a Krishna consciousness bhakti nicely, and whoever part of the seva, they should advance even more, and for the pleasure of Guru and Gauranga. For the reason requesting prayers, Hare Krishna. And day before yesterday also, I think on day before yesterday also, there's some 30 books were distributed. I think even the same Matajis. So many are going on the roads. 34 books were distributed day before yesterday also. So it's a really inspiring and nicely reaching many souls, and they are taking nice austerity also in doing this seva after beyond their gross activities. Hare Krishna. All glories to all these Matajis. Requesting your heartful prayers for all these deliverer and receiver. Both should take up, should advance their Krishna consciousness, and without any seva aparad also, they should be. Requesting all the Prabhutis and Matas, please unmute yourself and chant Hare Krishna Maha Mantra loudly along with the devotees so that it will be more effective. Let's chant over the Hare Krishna Maha Mantra. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Hare. Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Prabhuji, Dandavat Pranam. Thank you for Prabhuji for your prayers. Thank you Prabhuji Matas for your heartful prayers given for all these individuals to become successful gurus to you. Hare Krishna. Even yesterday there was some trouble with the by a vehicle which they used for transporting, but it was safely they came back actually. Hare Krishna. I'll go all the wonderful devotees. So book distribution is on, and please, whoever possible, wherever you can wherever possible, you can just be part of the seva. It's really a great seva for Srila Prabhupada, and it is a very great boon for purifying our false ego, especially. మన తప్పుడు అహంకారాన్ని తిరిగి చేసుకోవడానికి ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ మంచి సేవ అండి. సో
please take the opportunity. Hare Krishna, ending now, will meet. Sorry, I request Prabhuji to conclude this prayer. Ranganathan Babu, can you please follow the concluding prayer, Prabhu? You're there? హరే కృష్ణ. Hare Krishna. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की జై. జగద్గురు శ్రీల ప్రభుపాద की జై. హరే కృష్ణ. Hare Krishna. Thank you, Prabhuji. Ending now, we'll meet tomorrow. Hare Krishna. Thank you for all your association till now. Hare Krishna.